అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ని సమాంతరంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాల్లో సమతుల అభివృద్ధిని చూపించడానికి ఏపీ సర్కార్ ఒక కొత్త ప్రయోగం చేయబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజన్కు పైగా సిటీలను నిర్మించేటువంటి ప్రణాళిక ఇందులో ఉంది. సిటీస్ అంటే చాలా పెద్ద పెద్ద నగరాలు అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. శాటిలైట్ టౌన్షిప్ల తరహాలో ప్రతి ప్రముఖ నగరానికి టైర్ 2 సిటీస్కి కూడా అనుబంధంగా థీమ్ బేస్డ్ సిటీస్ని డెవలప్ చేయాలని, అంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వనరులు, వసతులు, అక్కడ దొరికేటువంటి ఖనిజ సంపద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కళాకృతులు, హస్తకళా ప్రభావాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న చిన్న పట్టణాలని డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 15 ప్రాంతాలని గుర్తించింది. ఫస్ట్ ఫేజ్లో 7 నుంచి 8 నగరాలని డెవలప్ చేయడం, థీమ్ బేస్డ్ సిటీస్ని. ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపు 1000 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించింది ఏపీ సర్కార్. అసలు ఈ జాబితాలో ఏ ఏ ప్రాంతాలు ఉండొచ్చు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సిటీస్, అంటే మేజర్ సిటీస్ నుంచి టైర్ 2 సిటీస్ లిస్ట్ కింద మనం చూస్తే కనుక ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో 3 వస్తున్నాయి. అలానే గోదావరి జిల్లాలో చూస్తే కనుక రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు గోదావరి జిల్లాల్లో మరొక 3 వస్తున్నాయి. కృష్ణా, గుంటూరు పరిధిలో చూస్తే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇక్కడ ఒక 3 వస్తాయి. ఇక ఒంగోలు 1, నెల్లూరు 1, ఈ 2 కనిపిస్తున్నాయి. ఇటువైపు చూస్తే కనుక రాయలసీమ ప్రాంతంలో 1, 2, 3, 4, 5 అంటే చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, ఈ 5. సో మొత్తం మీద ఈ ప్రాంతాలన్నింటినీ కూడా 16 పట్టణాలు ప్లస్ నగరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా వీటిపైన అధ్యయనం చేసింది. ప్రధానంగా విశాఖపట్నంలో 1000 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాన్ని థీమ్ బేస్డ్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. అంటే ఆ ప్రాంతంలో దొరికేటువంటి వనరులు, వసతులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ థీమ్ బేస్డ్ సిటీస్ని డెవలప్ చేస్తారు. విశాఖపట్నంలో ఫస్ట్ ఫేజ్ 1000 ఎకరాల భూమిని గుర్తించింది. మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల దాదాపుగా 1500 ఎకరాల చొప్పున భూమిని గుర్తించినట్టుగా ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే వీటిలో మొదటి విడతగా విశాఖపట్నం, విజయవాడ, అలానే కర్నూలు, తిరుపతి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి ఒక ప్రణాళికను రెడీ చేయబోతున్నారు. ఇటు రాజమహేంద్రవరం మొత్తం ఒక 8 పట్టణాలని థీమ్ బేస్డ్ సిటీస్గా డెవలప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో టూరిజం కావచ్చు, ఐటీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు కావచ్చు, అలానే విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు వస్తున్నటువంటి భారీ కంపెనీలను దృష్టిలో ఉంచుకొని పెద్దగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు, ఒక మోస్తరుగా ఉన్నటువంటి నగరాలకి సమాంతరంగా ఈ థీమ్ బేస్డ్ సిటీస్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ ప్రణాళికని అమలు చేయడానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. మొదటి ఫేజ్లో 7 నుంచి 8 నగరాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది. దీనికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వ సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.